Yeah. Good evening to all. This is Chalapati, nutrition and wellness coach. సో ఈరోజు నేను అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితున్నాననమాట. మనకు ఈరోజు ఒక హెల్తీ వెయిట్ లాస్ సంబంధించి షేర్ చేసుకోబోయే పర్సన్ గురించి చెప్పాలి అంటే, ఒక 3, 4 మంత్స్ బ్యాక్ తను ఒక నార్మల్ రొటీన్ లైఫ్‌లో ఉన్న వ్యక్తి అనమాట. తను కూడా కొంచెం ఆహ్, ఒబేస్‌తో ఇబ్బంది పడుతూ అట్లా ఉన్న వ్యక్తి. తను అరౌండ్ ఆహ్, మే, మే, ఏప్రిల్, మే ఆ టైంలో కమ్యూనిటీలోకి మన హెల్త్ కమ్యూనిటీలోకి రావడం యాస్ ఎ క్లయింట్‌గా. తన క్లయింట్‌గా వచ్చి తన పర్సనల్‌గా జస్ట్ వితిన్ 1 మంత్‌లోనే తన డ్రాస్టిక్ చేంజ్ చూడడం. సో, ఎక్స్‌పీరియన్స్ అవ్వడం. తన డైట్ ప్లాన్ కావచ్చు, కోచింగ్ కావచ్చు ఇదంతా కూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వడం. తర్వాత మెనీ పీపుల్‌కి రెఫర్ చేయడం. అటువంటి వ్యక్తి ఒక క్లయింట్‌గా వచ్చి ఈరోజు ఎంతో మందికి ఒక ఇన్‌స్పిరేషన్ ఇస్తూ ఎంతో మంది క్లయింట్స్ కూడా హెల్ప్ అవుతున్న పర్సన్ గురించి నేను ఈరోజు ఇన్వైట్ చేయబోతున్నాను. మై నేమ్ ఈస్ మల్లికార్జున్ గారు. తన ఆప్టోమెట్రిక్‌గా స్టోర్ ఇన్‌చార్జ్‌గా చేసుకుంటూ హోసూర్ టైటాన్‌లో సో, తను ఈరోజు మనకు షేర్ చేసుకోబోతున్నారన్నమాట ఇన్ఫర్మేషన్. Hi, good evening, all of you. Revan sir, hope my voice is audible. Hello, can someone confirm? Yes, sir. Oh, yes. Hello. Yes, voice is clear. Voice is audible. Yeah, thanks. So total as of now 61 members join ayarandi. I think let's wait for 1 more minute and we'll start sharply by 7:06. Total 64 count as of now. So I think we will start the session. Thanks Chalapati sir and Mr. Revant, for arranging this session. And before I start, first of all, andarki thanks Chapali and congratulations Chapali. Enduku thanks Chapali, congratulations Chapali ante being a Saturday, as you all aware, Saturday, Sunday we all set to free. So ఈ టైంని మీరు హెల్త్ కాన్షియస్లో యూటిలైజ్ చేస్తున్నారు. సో ఫర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్. అండ్ వై కంగ్రాచులేషన్స్ ఈస్ దట్ యూ హ్యావ్ బీన్ చూసెన్ బై యువర్ వెల్ హెల్త్ కోచెస్. సో ఫర్ దట్ రీజన్ ఐ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ వీ హ్యావ్ గాట్ 65 పార్టిసిపెంట్స్. సో హ్యాస్ ఆల్ అవేర్ ఈ సెషన్ మెయిన్గా ఏమంటే అండి, 90 డేస్లో నేను హెల్తీ వెయిట్ లాస్ ఎలా అయ్యాను, నాట్ ఓన్లీ హెల్తీ వెయిట్ లాస్ అండ్ దెన్ నాకున్న హెచ్బిఏవన్సీ డయాబెటీస్ కావచ్చు, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను మీతో డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను. ఇన్ బిట్వీన్ విల్ బీ హ్యావింగ్ సమ్ పోల్స్, క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ ఇంటరాక్టివ్, ఎందుకంటే దిస్ ఈస్ మెయిన్ ఆఫ్ అవర్ హెల్త్. సో మన హెల్త్ మన బాధ్యత, మన చేతుల్లో ఉంది. సో ఐ వాంట్ ఆల్ యూ టు బీ అటెంటివ్. సో ఎనీ సార్ట్ ఆఫ్ డౌట్స్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఐ థింక్ అట్ లాస్ట్ వీ కెన్ హ్యావ్. So I'll just start sharing my screen.
So hope my screen is visible, sir. Someone could someone confirm whether my screen is visible? Yes, sir. It's visible. Yeah, thank you. So on behalf of Well Health community, we would like to welcome you all, and that too, I'm so happy you all came to witness my healthy weight loss, not only healthy weight loss and diabetic reversal, which I had in just 90 days. 90 days is very short time, you know. Thanks all for joining. And before I start, I just want you to have an interaction with you. Quick interaction. I just want to have, the question one, what is wellness as per your, mindset? So what is wellness? Wellness ante emi? Could anyone, you can comment in chat box. So anything which comes to your mind. So I think one chart I got, it is. ఎవరన్నా చెప్పగలరా వాట్ ఈస్ వెల్నెస్? వెల్నెస్ అంటే ఏమి? So madam has replied overall being, good, away from illness, men's being healthy. So as ma'am said and Ramesh sir said, wellness is all about మనం ఆరోగ్యంగా ఉండాలి. దాన్ని we call it as wellness. So ఎలా ఆరోగ్యంగా ఉండాలి అనేది we will go on. So and second thing, do you vote for health or wealth? So sir, can we have the vote poll? Sir, there is a small technical glitch. No issues, sir. I think we can take that in comments. ఇలా తీసుకుందాం. We'll see in chat చాలా మంది both and iPhone health. And then next, some Lalita madam has said health. If no health, all wealth will be lost. Lalita ma'am. Subhashini ma'am has said health. Super. So andaru, yeah, health is wealth, both good. So Sai Kishore, VJD, both sir. Yeah, super. So definitely andi, when you have a health, means health in the sense good health, you will be having a wealth. సో ఖచ్చితంగా మనకి రెండు అవసరం. ఒకదాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒకటి ఉండాలి, అది హెల్త్ అనేసి నమ్ముతాను నేను. అండ్ ఇప్పుడు ఐ జస్ట్ షేర్ హౌ నేను ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను, దట్ టు ఎస్పెషల్లీ 90 డేస్లో ఎలా అయ్యాను. సో దానికి నాకు ఎవరెవరు యూజ్ అయ్యారు, మీన్స్ ఎవరి సపోర్ట్తో నేను అయ్యాను అన్ని డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను. సో నేను మైసెల్ఫ్ యాజ్ చలపతి సార్ సెడ్, నా పేరు మల్లికార్జున్ అండి. నేను ఆప్టోమెట్రిస్ట్, కాంటాక్ట్ లెన్స్ స్పెషలిస్ట్ అండ్ దెన్ స్టోర్ మేనేజర్ అట్ టైటన్ ఐ ప్లస్ హోసూర్. సో యూజువల్గా మేము ఏం చేస్తూ ఉంటామంటే, వచ్చిన పేషెంట్స్ని కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, వాళ్ళ ఐ పవర్ అంటే రిఫ్రాక్షనిస్ట్ అంటారు, ఐ పవర్ని టెస్ట్ చేసి వాళ్ళకి మేము ఇస్తూ ఉంటాం. మీన్స్ కరెక్ట్ అయిన గ్లాసెస్ని మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాము. సో ఈ క్రమంలో ఏమైందంటే, మా లైఫ్ స్టైల్ ఎలా చెప్పాలంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. అంటే కూర్చోవాలి, వాళ్ళు వచ్చి ఇంకొక చైర్లో కూర్చుంటారు, వి గివ్ దెమ్ ది పవర్ అండ్ దెన్ వి విల్ సెండ్ దెమ్. బయట ఉన్న వాళ్ళు వాళ్ళకి కావాల్సిన గ్లాసెస్ని అమ్ముతారు. సో లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎస్పెషల్లీ మా సార్ట్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. సో దీని ద్వారా నేను ఏమయ్యానంటే యూజువల్గా హెవీ వెయిట్ అయిపోయాను. మీన్స్ క్లోజ్ టు 94, 95కి వెళ్ళిపోయాను. సడన్లీ ఇన్ బిట్వీన్ కొంచెం కాన్షియస్ అయ్యి మళ్ళీ 90కి వస్తాను. సో అలా అయ్యేది నా వల్ల అసలు నెక్స్ట్ బిలో 90 నా వల్ల అసలు రావడానికి అవ్వలేదు. సో ఐ హ్యావ్ సర్చ్డ్ ఇన్ గూగుల్, ఐ హ్యావ్ డన్ ఆల్ ది షార్ట్ టర్మ్స్. సో 3 డేస్లో బరువు ఎలా తగ్గుతారు, అండ్ దెన్ 4 రోజుల్లో మీ బాణపొట్ట కరిగిపోతుంది, ఇవన్నీ చూసేవాడిని. చూసి రాత్రి చేయడం, ఒకరోజు చేయడం, దాన్ని ఆపేయడం. బికాస్ ఐఎమ్ అనేబుల్ టు కంటిన్యూ. ఎందుకు కంటిన్యూ చేయలేకపోయాను అంటే, నాకు ఆకలితో తట్టుకోలేని వాడిని. అండ్ సెకండ్ థింగ్, నా వల్ల అయ్యేది కాదు. ఇంకా ఒక పూట తింటే ఇంకా నెక్స్ట్ టైం ఖచ్చితంగా తినాలా. సో ఒళ్ళంతా షివర్ అయ్యేది. సో దీస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ ఐ హ్యాడ్.
And second thing, we as in Titan, for every 6 months or 1 year, we have a medical test, which was sponsored by the company. దానివల్ల వెళ్తాం తప్ప మేము అసలు వెళ్ళం. సో టు బి ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ టైటన్. సో దాని తర్వాత వెళ్ళినప్పుడు ఏం ఫౌండ్ అయ్యిందంటే, ఐ వాజ్ లైక్ హ్యావింగ్ grade 1 ఫ్యాటీ లివర్, ఈవెన్ దో ఐఎమ్ నాన్ ఆల్కహాలిక్. సో దే సెడ్ యూ హ్యావ్ grade 1 ఫ్యాటీ లివర్, అండ్ దెన్ HbA1c వాజ్ 8.9. నాకు యాక్చువల్గా చెప్పాలంటే షుగర్ ఉంది అని నాకు తెలియదు. టెస్ట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు షుగర్ ఉందని. దానికి ముందు అసలు తెలియదు. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. సో ఏది పడితే అది తినేవాడిని. రాత్రి 11, 12 ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు. బికాస్ వీ హ్యావ్ ఆల్ ది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ జొమాటో, స్విగ్గీ చాలా ఉన్నాయి కాబట్టి మనకి ఫుడ్ అంతా ఇన్స్టెంట్గా దొరుకుతుంది విత్ ఇన్ 5-10 minutes. దట్టు మెట్రో సిటీస్ మీరు చెప్పాల్సిన పని లేదు. మార్నింగ్ 3 o'clock 4 o'clock కూడా ఆల్ ఆర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఓపెన్. సో అది కాకుండా చాలా కాంప్లికేషన్స్, ఈ స్కిన్ దగ్గర టోటల్ ది నెక్ దగ్గర మొత్తం డార్క్ స్పాట్స్ అవ్వడం, ఫేస్లో అక్కడక్కడ మచ్చలు రావడం, మార్నింగ్ స్నానం చేసి షోరూమ్కి రాగానే మొత్తం వైట్ సర్కిల్స్ ఏర్పడడం, ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉండేవి. అండ్ ఒక సార్ట్ ఆఫ్ స్వెట్ స్మెల్ ఉండేది. అసలు పర్ఫ్యూమ్స్ వాడకపోతే ఇక నా వల్ల కాదు. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండేవి. ఇది మేబీ తెలుసు నాకు, ఇది వెయిట్ వల్ల ఉంది, అండ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ నాకు తెలిసినప్పటికీ బట్ చేద్దాం అనుకుంటాం. బట్ నెక్స్ట్ డే ఏదో ఒక పని అట్లే వదిలేసేవాళ్ళం. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ప్లాన్డ్ ఆర్ ఐ హ్యావ్ నాట్ టేకెన్ ది కేర్ సరిగ్గా తీసుకోలేదు. సో అండ్ దెన్ ఐ హ్యాడ్ స్లీప్ అప్నియా, మీన్స్ వేర్ రాత్రి 11-12 వరకు ఫోన్లు. ఇంకా మా అమ్మ తిడుతుందని బెడ్షీట్, మా వైఫ్ తిడుతుందని బెడ్షీట్ పెట్టుకొని లోపల ఫోన్ పెట్టుకొని చూసేవాడిని. సో దిస్ ఈస్ హౌ మై లైఫ్ స్టైల్ వాస్, ఇలా ఉండేది. సో తర్వాత ఏమయ్యేదంటే, నేను ఎక్కువసేపు నడవలేను, నా వల్ల అయ్యేది కాదు. మీన్స్ కొంతసేపు నిలబడతాను, ఎక్కడన్నా మా ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్ళినా ఆర్ ఎల్స్ వెన్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్, చాలాసేపు నిలబడలేను. ఎక్కడెక్కడ సోఫా ఉందా, కూర్చుందామా, అండ్ సమ్ వాట్ ఐ కుడ్ సే నాట్ ఎగ్జాక్ట్లీ లేజీ, కొంచెం అనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటే నేను పక్కన ఏదైనా చైర్ దొరికితే కూర్చునేవాడిని. అంటే నా వల్ల అయ్యేది కాదు. ఈవెన్ దో ఐఎమ్ 90-95, ఐ కుడెంట్ ఏబుల్ టు స్టాండ్. సో చాలా విషయాల్లో లైక్ చాలా విధాలుగా ఈరోజు ఖచ్చితంగా నిలబడాలి అనుకుంటాను, బట్ నా వల్ల అయ్యేది కాదు. బికాస్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఏమైంది, ఎందుకు నేను నిలబడుతున్నానని ఏ రోజు నాకు నేను క్వశ్చన్ వేసుకోలేదు. ఐ థింక్ అదొక రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఇవన్నీ ప్లస్ దీంతో పాటు చాలా ఫ్యాక్టర్స్, కాళ్ళ దగ్గర వాపులు రావడం, నడవలేకపోవడం, కొంతసేపు నడిస్తే అలసట రావడం, అండ్ దెన్ ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేస్తే నెక్స్ట్ రోజు అట్లే పట్టేయడం. సో ఎక్సర్సైజ్కి వెళ్ళినప్పుడు చేసిన కొంచెం టైం బాగా ఎనర్జెటిక్గా ఉంటుంది, తర్వాత హోల్ డే అప్సెట్ అవ్వడం, మధ్యాహ్నం పూట తిన్నానంటే ఇంకా 3-4 hours అలాగే కూర్చొని పోవడం, ఏ పని చేసేవాడిని కాదు. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ పక్కన అనుకుంటారు, ఏం సార్ మీరు ఏదో సౌండ్ ఇస్తున్నారు నాకు, పక్కన కూర్చొనే ఉంటాను సైలెంట్గా, సమ్ సార్ట్ ఆఫ్ సౌండ్ వచ్చేది, వాళ్ళు ఆయాసం అనుకోండి, ఇవన్నీ చాలా ఉండేవన్నమాట. సో బిఫోర్ దాట్ తర్వాత ఏమైంది అని అంటే, ఐ హ్యావ్ స్టార్టెడ్ మై డైట్ ఆన్ 7th April. సో 7th April 2024లో నా డైట్ స్టార్ట్ చేశాను, అండ్ ఐ హ్యావ్ ఎండెడ్ షార్ప్ ఆన్ 7th July. సో ఐ హ్యావ్ నోటెడ్ డౌన్ వెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వెన్ ఐ హ్యావ్ ఎండెడ్. సో దీంట్లో నాకు ఏం జరిగింది అని అంటే, నాట్ ఓన్లీ లూజింగ్ 20 kilos ఆఫ్ వెయిట్, అండ్ ఆల్ ది అబ్నార్మాలిటీస్ హ్యాస్ బికేమ్ రెగ్యులర్. So it might be an fatty liver, now it is healthy, and HbA1c నేను అసలు అనుకోలేదు 3 months when I do it comes to, I thought 6-7 వస్తుందిలే, తర్వాత అగైన్ మళ్ళీ ఒక 3 months చేద్దాము, I thought these people will tell all this 90 daysలో తగ్గుతారు, ఇవన్నీ చెప్తారు అనేసి చెప్పేవాళ్ళు. బట్ ఇట్ కేమ్స్ టు 5.2, వాట్ ఎవర్ ఐ వాంట్ స్వీట్, ఐ వాంట్ టు ఈట్, ఐ కెన్ ఈట్. ఇప్పుడు ఏం తినాలన్నా ఐ కెన్ గో అండ్ ఈట్. So that sort of freedom that I had, and when it comes to 5.2, I really చాలా మందికి నా రిపోర్ట్ షేర్ చేశాను, ఎక్సైటెడ్ అయ్యాను. నా వల్ల అసలు ముందు ఎలా ఉన్నాను అసలు, ఒకటండి, ఎవరైతే వెయిట్ లాస్ అవుతారో, రైదర్ దెన్ వెయిట్ లాస్ గురించి చెప్పేవాళ్ళు కాకుండా ఎవరైతే నిజంగానే వెయిట్ లాస్ అవుతారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వర్ణనాతీతం అండి. వీ కెనాట్ టెల్ దెమ్. సో ఎందుకు చెప్పలేము అని అంటే, ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ కెన్ ఎంజాయ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో ఎవ్రీ సెకండ్ యూ విల్ ఎంజాయ్, ఎయిదర్ ఇన్ టర్మ్స్ వెన్ యూ వేర్ యువర్ డ్రెస్సెస్. ఇంతకుముందు షాప్ వాడు, సార్ మీకు XXL అనేవాడు, ఈరోజు నేను పోతే M అంటున్నాడు. దిస్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్,
అండ్ షూస్ కానివ్వండి, ఈవెన్ ఫుడ్ హ్యాస్ గాట్ చేంజ్. నేను తగ్గితే ఇవన్నీ తగ్గుతాయి అనుకుంటే ఎస్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్. సో తర్వాత ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే, ఐ షో యూ అండ్ లేటర్ ఫోటో, ఈ మెడ కింద మొత్తం నల్లగా అయిపోయేది నాకు. సో దీనికి డబ్బులు ఖర్చు పెట్టి విపరీతమైన స్క్రబ్బులు అంట అవి అన్నీ వాడేవాడిని. బట్ 2 days బాగుంటుంది, థర్డ్ డే మళ్ళీ ఇట్ యూస్ టు బి ద సేమ్. అసలు ఇంకా నేను ఇంతేనా అంతే. దీనివల్ల ఏమైపోయిందంటే ఐ స్టాప్డ్ యూజింగ్ ఆల్ దీస్ క్రీమ్స్. ఈ క్రీమ్స్ వాడడం మర్చిపోయా, పౌడర్ వాడడం కూడా మర్చిపోయా. యూజువల్లీ చెప్పాలంటే 10 years బ్యాక్ వాడాను అంతే. సో ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ రాదు, మనం ఏం చేసినా నలుపు నలుపే కానీ ఇంకా నలుపు పోదులే అన్నట్టు అనిపించేసింది నాకు. సో దాన్ని అలాగే పెట్టేశాను, ఎందుకంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపిలేదు. సో తర్వాత ఏమైంది అని అంటే, ఐ హ్యావ్ ఫౌండ్ లాట్ ఆఫ్ చేంజెస్. అంటే నేను అనుకున్నాను 90 daysలో నేను వెళ్ళిన కారణం ఏమంటే రెండే అండి. ఒకటి, నా HbA1c తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి. సో వెయిట్ లాస్ అవ్వాలి, HbA1c తగ్గాలి, ఇవి రెండే నాకు రీజన్. సో నా కోచ్, వెల్ హెల్త్ కోచ్ మిస్టర్ రమేష్ సజెస్ట్ చేసింది ఏమంటే, సింపుల్గా నేను చాలా సీరియస్గా అడిగాను, సార్ ఇవన్నీ ఉన్నాయి నా కాంప్లికేషన్ అంటే, నథింగ్ సార్, వెయిట్ ఈజ్ జస్ట్ ఎ బై ప్రోడక్ట్. వెయిట్ అనే దాని మీద మీరు ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయకండి. ఫస్ట్ వచ్చి మీ యొక్క రూట్ కాజ్ ఏమి, సో దేనివల్ల మీరు లావ్ అవుతున్నారు. ఎయిదర్ బికాస్ ఆఫ్ HbA1c ఆర్ ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ C డెఫిషియన్సీ, ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ డెఫిషియన్సీ యూ హ్యావ్. సో ఏం డెఫిషియన్సీ మీలో ఉంది అన్నది ఫస్ట్ తెలుసుకుందాం, తెలుసుకొని దాన్ని బట్టి వీ విల్ వర్క్ ఆన్ అనేసి చెప్పారు. సో నాకు చాలామంది, నేను ఇంతకుముందు ఐ వెంట్స్ టు సమ్ అదర్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. సో వాళ్ళు 3 టోకన్లు ఇచ్చేసేవాళ్ళు అనమాట. సార్ పొద్దున్న రండి ఒక జ్యూస్ తాగండి, మధ్యాహ్నం రండి ఒక జ్యూస్ తాగండి, సాయంత్రం రండి ఒక జ్యూస్, మళ్ళీ నెక్స్ట్ డే రండి మళ్ళీ జ్యూస్ తాగండి, ఇంతే. సో నాకు టెక్నికల్గా అసలు సైన్స్ ఏముంది, సైన్స్ నేను జ్యూస్ తాగుతున్నాను దాంట్లో ఏం కంటెంట్ ఉంది, నేను ఫుడ్ ఎందుకు తీసుకోకూడదు, ఇలా నాకు అనిపించేవి అనమాట. చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఒక 4 రోజులు వెళ్ళేవాడిని, 5వ రోజు 6వ రోజు ఇంకా నా వల్ల రెసిస్ట్ చేయకుండా మళ్ళీ పోయి పకోడానో బోండానో బజ్జీనో తినేసేవాడిని. సో దిస్ ఈస్ హౌ, బికాస్ కార్వింగ్స్ ఎక్కువ అయిపోయేవి, ఆకులు ఎక్కువ వేసేది, అది నేను కావాలనే చేసేవాడిని కాదు కానీ నాకు అలా అనిపించి నేను తీసేసుకునేవాడిని. సో ఇవన్నీ నాకున్నాయి. తర్వాత ఏమైపోయింది, స్లీప్ ఎప్నియా లేదు, ఇష్టం బాగా డీప్గా పడుకుంటాను, అండ్ దెన్ గొరక సౌండ్ అస్సలు లేదు. ఇంతకుముందు గొరక వేసుకొని పక్కన ఎవరైనా ఉండాలంటే పొద్దున్న లేస్తే వీడు ఎక్కడ తిడతాడు అని చెప్పేవాళ్ళు కాదు, నేనే అడిగేవాడిని నిజంగా సౌండ్ చేశాను అంటే అవును అనేసి, అంటే నేను నమ్మేవాడిని కాదు. కొన్నిసార్లు వాళ్ళు దాన్ని రికార్డ్ చేసి మార్నింగ్ విన్నప్పుడు భయంకరంగా ఉండేది సౌండ్, అసలు ఇది నేనేనా, అసలు ఇంత సౌండా, ఇది ఎట్లా అయినా ఇది తగ్గేది అనేసి. సో దీంతో పాటు తర్వాత ఏమైందంటే చాలా ఈజీగా మై హోల్ బాడీ హ్యాస్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే రైట్ ఫ్రమ్ హెయిర్ నుంచి టవ్ వరకు మొత్తం మారిందని నేను ఫీల్ అయ్యాను. ఇంతకుముందు వెయిన్స్ నాకు తెలిసేవే కాదు చేతుల్లో. సో ఇప్పుడు వెయిన్స్ జస్ట్ నేను చూసుకుంటుంటే ఉబ్బిపోతుంది, నాకే తెలుస్తుంది వెయిన్స్. సో ఈవెన్ ఫ్యాట్ లాస్ అనేది ఎక్కడో బెల్లీ ఫ్యాట్ అది కాకుండా ఎక్కడైతే ఉన్నదో కంప్లీట్గా లాస్ అయింది. లాస్ అవ్వడంతో పాటు నాకున్న చిన్న చిన్న క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ ఐ వాజ్ ఏబుల్ టు కమ్ అవుట్ బై ది హెల్ప్ ఆఫ్ వెల్ హెల్త్ కమ్యూనిటీ అని చెప్తాను. సో ఇప్పుడు కావాలనే నిలబడదాం తగ్గిన తర్వాత అంటే, మీరు నమ్ముతారో లేదో, దాదాపుగా 7 to 8 hours కూర్చోకుండా నిలబడ్డా నేను, వితౌట్ ఎనీథింగ్. నేను మైండ్లో నుంచి తీసేసా, ఐ హావ్ జస్ట్ నోటెడ్ ద టైం, అక్కడి నుంచి నేను నిలబడాలి, చూద్దాం నిలబడగలుగునా లేదా, నిలబడ్డాను. సో లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందండి, బికాస్ హెల్త్ బీయింగ్ నేను 34 years, నేను ఒబీస్ దాదాపుగా 33 years 9 months అని చెప్తా, ఎందుకంటే 3 months ముందే మారాను. సో 33 years 9 months నుంచి ఉన్నా నేను. చిన్నప్పుడు ఒబీసా అంటే ఖచ్చితంగా ఒబీసే, బాగా లావుగుండేవాడిని, ఏం కావాలో పెట్టేవాళ్ళు, తినేవాడిని. సెకండ్ థింగ్ ఏమంటే పెరిగిన వాతావరణం, ఎక్కువ హాస్టల్స్, సిటీ బయట మెట్రో సిటీస్ ఇవన్నీ ఎక్కువ, ఈ బేకరీ ఈ ఐటమ్స్ మొత్తం తినడం వల్ల విపరీతంగా లావు అయిపోయినాం. ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఏందిరా జీవితం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, తిని చావాలా. సో ఈ సార్ట్ ఆఫ్ ఇచ్చినప్పుడు పుష్, అరే ఇది నిజమే కదా, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనకు తెలియదు, సరే తినేద్దాం, తినేసి చనిపోదాం. సో ఇలాగే ఆలోచించేవాడిని అనమాట, అంతే తప్ప సెకండ్ వేలో ఆలోచించలే. అరే ఉన్న రోజుల్ని హెల్తీగా ఉన్నాం, ఇంకా 2-3 సంవత్సరాలు పెంచుకుందాం, ఆ సార్ట్ ఆఫ్ ఆలోచన లేదు. ఎందుకంటే తోడు ఉండేవాళ్ళంతా దొంగలే, నాతో పాటు ఉండేవాళ్ళు కూడా ఇదే బ్యాచ్, మేమంతా ఒకే బ్యాచ్. సో ఎవరు మాకు చెప్పేవాళ్ళు కాదు, సో యూ షుడ్ డూ ఎక్సర్సైజ్, నువ్వు తినేది వి కాల్ సమ్ క్యాలరీ డెఫిషియెంట్ తినాలా, తక్కువ తినాలా,
తిన్నది ఏదనేది తెలుసుకొని తినాలి, ఇవన్నీ ఏం లేదు. ఏది పడితే అది ఫోన్ చేసి గ్రూపులు పెట్టుకునేవాళ్ళం మేము. సో ఇక్కడ ఈ చోట చెన్నైలో ఈ ఏరియాలో షవర్మా బాగుంటుంది, ఈ ఏరియాలో ఇక్కడ మటన్ బిర్యానీ బాగుంటుంది. ఇదే మా సార్ట్ ఆఫ్ గ్రూప్స్ వీ హ్యాడ్. సో వీ యూస్ టు గెదర్ సాటర్డే సండేస్లో గెదర్ అయ్యేవాళ్ళం అండ్ వీ యూస్ టు హ్యావ్ లైక్ ఎనీథింగ్. విపరీతంగా తినేవాళ్ళం. టైం లేదు, 9, 10, 11 ఏమీ లేదు, విపరీతంగా తినేవాళ్ళం. సో ఇలా ఉన్న నా హ్యాబిట్స్ అన్నిటినీ ఈరోజు మీకు చెప్పాలి, తిండి మీద ఖర్చు నాకు చాలా ఒక 70% తగ్గిపోయింది బేకరీస్కి పోవడంలో. ఆన్లైన్ నా పాస్ట్ ఆన్లైన్ హిస్టరీ మీకు చూపిస్తే 3 months నుంచి స్విగ్గీ జొమాటోలో ఏమీ లేదు. సో ఇవన్నీ తగ్గిపోయినాయి. సో తగ్గిపోతే ఇంకో విధంగా ఆలోచిస్తే అరే మనీ సేవ్ అయింది కదా అంటే ఖచ్చితంగా మనీ సేవ్ అయ్యింది. ఎలా సేవ్ అయిందంటే హెల్తీగా నాకు కావాల్సింది తింటూ దీన్ని తగ్గించేశాను. సో ఇలా నా ట్రాన్స్ఫర్మేషన్ 90 daysలో అయ్యింది. సో దీనికి ఎవరెవరు నాకు యూజ్ మీన్స్ ఎవరు కారకులు ఫర్ బిల్డింగ్ ఎనీథింగ్? ఇప్పుడు నేను ఒక గోడ కట్టాలి, ఐ వాంట్ సిమెంట్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ బ్రిక్స్ అన్నీ కావాలి, అది ఉంటేనే నేను గోడ కట్టగలను, లేకపోతే నా వల్ల కాదు. మాటలతో గోడ కట్టాలి అంటే అవ్వదు. సో నాకు ఎవరు హెల్ప్ చేశారు ఇవన్నీ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఇన్ డీటెయిల్. సో ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ ఓన్లీ పాసిబుల్. ఎందుకు ఓన్లీ అంటున్నానంటే మీరు లాస్ట్ వరకు వినండి, మీకే తెలుస్తుంది. ఓన్లీ పాసిబుల్ విత్ వెల్ హెల్త్ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఏదో 1, 2 కాదండి, లక్షల మంది ఉన్నారు దీంట్లో. షాక్ అవుతారు మీరు. డాక్టర్స్, న్యూట్రినిస్ట్, సెకండ్ థింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ డిసీజ్ ఏది ఉన్నా కూడా దీంట్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డాక్టర్స్, ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు. సో దీంట్లో ఉన్న ముఖ్యమైన ఇద్దరు నా ట్రాన్స్ఫర్మేషన్ని, నా హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్కి యూజ్ అయ్యారు. ఒకరు మిస్టర్ రమేష్ గారు, వేరే ఆయనతో లాట్ ఆఫ్ సెషన్స్ ఇంతకుముందు నేను చేసినప్పుడు చెప్పేవాడిని, సార్ అమ్మ నాన్న నాకు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మనిచ్చారని చెప్పాను నేను. సో ఇది ఎవరో చెప్తే వచ్చింది కాదు, ఆల్ ఆఫ్ సడన్ ఐ హ్యావ్ ఫెల్ట్ ఇట్, ఐ హ్యావ్ సెడ్. సో ఏది కూడా ఊరికే చెప్పడం కాదు, ఇది జరగడం వల్ల నేను చెప్పాను. తర్వాత ఐ షుడ్ థ్యాంక్ ప్రభావతి గారు, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు మీరు లావు ఉన్నారు, తగ్గండి తగ్గండి అంటే ఐ థాట్ ఇన్ అండ్ బిజినెస్ వే. సో ఇది ఏముందిలే, ఎప్పుడు చెప్తారు బిజినెస్ పరంగానే చెప్తారు ఇప్పటికీ, ఏదో వీళ్ళకి ఏదో ఇన్కమ్ ఉంటుంది, లేకపోతే మనల్ని ఎందుకు పుష్ చేస్తారు, ఏదో ప్రోడక్ట్ ఉంటుంది కొనమంటారు. సో వాడిన తర్వాత ఐ షుడ్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని పట్టించుకోరులే, ఇంక ఇంతే ఉంటుంది, ఇంక దీనికి ఏముంది. కొన్నిసార్లు అడిగేశాను నేను, సో ఇలా ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏమంటే మీరు ఫస్ట్ జాయిన్ అవ్వండి, ఇఫ్ యూ డజంట్ హ్యావ్ ఎనీ చేంజెస్ వాట్ ఎవర్ యూ స్పెండ్ దాంతో ఇంట్రెస్ట్తో పాటు మీకు ఇస్తా అని చెప్పింది అమ్మాయి. సో అది నాకు సర్లే మామూలుగా ఎక్కువ క్లోజ్ కాబట్టి ఇవన్నీ చెప్పారు. చెప్పినందువల్ల నేను ఇంకోటి ఆలోచించాను ఏమంటే ఇది నిజమేనా అంటే, తర్వాత మళ్ళీ 1 or 2 months తర్వాత మళ్ళీ నన్ను పట్టుకోవడం. సో ఏమైంది, మీరు ఆ రోజు చెప్పారు కదా మీరు ఇంట్రెస్ట్ నేను ఇస్తాను, కావాలంటే మీ అకౌంట్లో నేను ఫస్ట్ ఐ జస్ట్ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, మీకు ఎంత ఖర్చు అవుతుందో మీరు చేయండి, దాని తర్వాత నాకు ఇవ్వండి. సో ఇలా అనేదికి ఐ స్టార్ట్ ఓకే ఐ విల్ డూ. సో ఇవి చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఇవన్నీ చేస్తూ వచ్చినప్పుడు వన్ డే ఐ థాట్ ఓకే ఐ హ్యావ్ టు డూ. అది ఎప్పుడు బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను, దే సెడ్ HbA1c ఉంది. సో ఇంకా వచ్చే దారిలో మొత్తం ఏడ్చుకుంటూ వచ్చా. నారాయణ హృదయాలయ అనేది బెంగళూరు దగ్గర ఉంటుంది. సో వాడికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా, వచ్చేటప్పుడు ఫుల్ ఆఫ్ టీయర్స్, అసలు హెల్మెట్ పెట్టుకున్నా అంతే. ఏది వాడు డాక్టర్ అంటారు HbA1c 8.9 అంటే మీరు మెట్ఫార్మిలిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలా, రోజుకి 2 ట్యాబ్లెట్స్ వేసుకోవాలా, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, ఇప్పటికే మీరు చాలా ఒబీస్ అయిపోయారు, ఫ్యూచర్లో ఒబీస్ అయ్యి ఇట్ లీడ్స్ టు కిడ్నీ డ్యామేజ్. అంటే పాజిటివే లేదండి, ఆడ మొత్తం నెగిటివే. కిడ్నీ డ్యామేజ్, డైరెక్ట్ ICU, మీరు వెళ్ళిపోతారు ఇంకంతే, చాలా ప్రాబ్లము, మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే కష్టం అవుతుంది అన్నారు. అండ్ లిటరల్గా వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటల్ని కోరిలేట్ చేసుకుంటూ అసలు ఏది లైఫ్, అసలు 34 years, ఇంకా నాకు చెప్పాలంటే పిల్లలు లేరండి, ఇంతవరకు పిల్లలు లేరు, మ్యారేజ్ అయ్యి 4 years అయింది. సో ఇది ఏంది నేను ఇంకా చూడలేదు, ఇప్పుడే నాకు నాకు ఏ హ్యాబిట్ లేదు, స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, అసలు ఏమీ లేదు, లేనప్పుడు నాకెందుకు వచ్చింది. సో అండ్ దెన్ కాంటాక్ట్ అవ్వడం. సో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇన్ డీటెయిల్గా చెప్పి ఐ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్. సో పక్కన బుర్జ్ ఖలీఫా ఉందండి. ఎందుకు బుర్జ్ ఖలీఫా పెట్టానంటే బుర్జ్ ఖలీఫాకి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఇది మీకు ఏమి వచ్చినా చెక్కు చెదరదు అంటారు బిల్డింగ్స్. సో దీంట్లో మీరు ఏదైనా
if you want to buy some sort of plots or some sort of houses, it is so expensive. ఎందుకంటే వాళ్ళ కింద ఉన్న సమ్ సార్ట్ ఆఫ్ డిజైన్ కావచ్చు, ఇవన్నీ అసలు యునిక్ అన్నమాట. అసలు ఏం వచ్చినా తట్టుకుంటుంది అది. సో దాన్ని అందుకు ఇక్కడ ఎందుకు పెట్టానంటే, వెల్ హెల్త్ కూడా అలాంటిదే. ఏ సార్ట్ ఆఫ్ డిసీజ్ ఉన్నా, ఇన్ఫర్టిలిటీయా, పీసీఓడియా, పీసీఓఎస్ఆ, డయాబెటీసా, వెయిట్ లాసా, వెయిట్ గెయినా, ఏమున్నా కూడా ఇది ఒక్కటే మీకు రైట్ ప్లాట్ఫామ్. వెల్ హెల్త్ కమ్యూనిటీ ఈజ్ ది రైట్ ప్లాట్ఫామ్. వెల్ హెల్త్ కమ్యూనిటీలో ఎవరు ఉంటారంటే ట్రైన్డ్ వెల్ హెల్త్ కోచెస్ ఉన్నారండి. సో ఇప్పుడు ఇంకా కాల్ ఐ థింక్ దాదాపుగా చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళ ద్వారా మీరు జాయిన్ అయి ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారో నేనే మీకు లైవ్ ఎగ్జాంపుల్ అండి. పొగడతలకో ఇంకోటికో చెప్పడం లేదు. బ్లైండ్లీ గో హెడ్. దెర్ ఈజ్ ఎ సైన్స్. దెర్ ఈజ్ ఎ సైన్స్. సైన్స్ లేకుండా ఏది వాళ్ళు చెప్పరు. ప్రతి ఒక్కటి మీరు అడగచ్చు. నేను అడిగేవాడిని, సార్ క్యారెట్ వచ్చేసి సలాడ్లో తీసుకోమంటారు, అదే క్యారెట్ ఎందుకు మేము ఐ షుడ్ నాట్ టేక్ ఇన్ ఫ్రై అంటే దానికి ఒక రీజన్ చెప్పాడు ఆయన. నేను దాన్ని మళ్ళీ గూగుల్ చేశాను, చెప్పింది నిజమా కాదా అని. నిజం అనిపించింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కోరిలేటెడ్ టు సైన్స్. ఎందుకు నేను 8 లీటర్స్ ఆఫ్ వాటర్, 7 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలా? దెర్ ఈజ్ ఎ సైన్స్. ఎందుకు నేను ఇంతే ఫుడ్ తీసుకోవాలా? దెర్ ఈజ్ ఎ సైన్స్. సో నేను ఎందుకు ఫ్యాట్ ఇంత ఎక్కువ తీసుకోవాలా, కార్బ్స్ పూర్తిగా తగ్గించాలా? దెర్ ఈజ్ అ సైన్స్. సో ప్రతి ఒక్క దానికి ఒక సైన్స్ ఉందండి. సో ఆ సైన్స్ ద్వారా వెయిట్ లాస్ వీళ్ళ టార్గెట్ కాకుండా మనకున్న క్రానిక్ డిసీజెస్ మీద వర్క్ చేసి, వెయిట్ లాస్ అనేది బై ప్రోడక్ట్. వీళ్ళకి వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి బరువు తగ్గావా, రోజుకు తగ్గా. నేను కొన్ని దాదాపు నా జర్నీలో ఐ థింక్ 15 to 17 days ఐ వాజ్ స్టక్డ్ ఆన్ వన్ వెయిట్. ఐ వాజ్ నాట్ మూవింగ్. నా వల్ల అసలు పొద్దున చూపిస్తే ఇట్ వాజ్ అరౌండ్ 85.30 ఉంటుంది, ఇంకో రోజు 85 ఉంటుంది, ఇంకో రోజు 86 ఉంటుంది. సో ఫ్లక్చువేషన్స్ ఉంటే రోజు ఇబ్బంది పడిపోయాను. అది ఏం సార్ ఇలా ఉంది అంటే ఆయన ఒకటే అన్నారు, డోంట్ ఎవర్ థింక్ అబౌట్ యువర్ వెయిట్. నీ వెయిట్ గురించి ఎప్పుడు చూడొద్దండి సార్. మీకున్న టైం 3 months. మీరు జస్ట్ ఈవెన్ 15-20 days స్టార్ట్ అయ్యింది. వెయిట్ గురించి అస్సలు ఆలోచించకండి. ఐ ప్రామిస్ యూ, ఖచ్చితంగా నేను ఏదైతే వెల్ హెల్త్ కోచెస్ ఏదైతే నేను చెప్తున్నానో మీరు ఫాలో అయితే ఖచ్చితంగా తగ్గుతారన్నారు. ఐ బిలీవ్డ్ ఇట్. సో నేను మైండ్కి తీసుకున్నానండి ప్రతి ఒక్కటి. ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఈ కాలంలో వాళ్ళకి బిజీ షెడ్యూల్లో ఎవరు చెప్పరు, నువ్వు పొద్దున ఇది తీసుకున్నావా లేదా, ఇది తిన్నావా లేదా, ఇంత నీళ్లు తాగారా లేదా, నీళ్లు తాగకపోతే ఎందుకు వెజ్ కర్రీ ఇంతే పెట్టుకున్నారు, ఎందుకు ప్రోటీన్ తగ్గింది. సో ఎవ్రీడే మానిటరింగ్ అండి. సో ప్రతిరోజు నన్ను మానిటర్ చేశారు. ఎక్కువ తీసుకుంటే దాన్ని రౌండ్ చేసి పంపించడం, ఆ పిక్స్ అన్నీ ఉన్నాయి. సో రౌండ్ చేసి పంపించి, ఎందుకు మీరు పన్నీర్ వచ్చేసి తక్కువ తీసుకున్నారు, యూ షుడ్ ఇంక్రీజ్ ఇట్. దేనికి ఇంక్రీజ్ చేయాలంటే దానికి దే యూస్ టు టేక్ ఎ క్లాస్, బికాస్ ప్రోటీన్ అనేది ఎలా మనకి పనిచేస్తుంది, ఎందుకు ఎక్కువ తీసుకోవాలి, ఇవన్నీ చెప్తూ వచ్చారనమాట. సో ఇన్ దిస్ వే నాకు టు బీ హానెస్ట్, నేను ఈ వెల్ హెల్త్ కమ్యూనిటీని చాలా రుణపడి ఉండాలండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటాను. అండ్ నేను ఇలా మారడానికి కారణం ఈ వెల్ హెల్త్ కమ్యూనిటీ, అందులో ఉన్న వెల్ హెల్త్ కోచెస్. తర్వాత సరే లావ్ అయిపోయాను, తగ్గిపోయాను. ఎలా తగ్గాను? సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఐ అండర్స్టూడ్ ది రూట్ కాస్. సో ఎందుకు నేను లావ్ అయ్యాను, ఏమి డెఫిషియన్సీ వల్ల నేను లావ్ అయ్యాను అనేది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మా వెల్ హెల్త్ కోచెస్ ఎవరైతే రమేష్ అండ్ ప్రభావతి గారు ఉన్నారో వీళ్ళ ద్వారా ఏం చేస్తూ వచ్చానంటే, ఐ వర్క్డ్ ఓన్లీ ఆన్ ది రూట్ కాస్. HbA1c ఉంది, అండ్ దెన్ నాకున్న డెఫిషియన్సీ విటమిన్ సి, విటమిన్ డి, ఐరన్ లెవెల్ డెఫిషియన్సీస్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో వీటి మీద వర్క్ చేశాను. వీటి మీద వర్క్ చేస్తూ బాగా తింటూ, విపరీతంగా తింటూ తగ్గిపోయినా. సో తగ్గడం అనేది వెయిట్ లాస్ అయిపోవాలా, హడావిడిగా అయిపోవాలా అనడం కన్నా, ఒక మనిషి ఎయిదర్ ఇట్ కెన్ బి ఎ మేల్ ఆర్ ఫీమేల్, ఎవరున్నా కూడా వెయిట్ గెయిన్ అవుతున్నారు లేక వెయిట్ లాస్ అవుతున్నారు అంటే సమ్ అబ్నార్మాలిటీస్ ఇన్ అవర్ బాడీ, సంథింగ్. ఎయిదర్ ఇట్ కెన్ బి మెనీ ఫ్యాక్టర్స్, అది ఏదైనా కావచ్చు. మీ నాట్ ఓన్లీ ఐరన్ డెఫిషియన్సీ, ఇంకొకరికి ఇంకొక విధంగా ఉండొచ్చు, ఇంకొకరికి ఎస్పెషల్లీ ఇన్ లేడీస్ ఆర్ జెంట్స్ దే కుడ్ సే థైరాయిడ్ ఉండొచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, దాని ద్వారా అవుతారు. నాకు ఇంతకుముందు చేసేటప్పుడు సార్ వాళ్ళతో చెప్పేవాడిని, సార్ ఏం తినను, నేను పొద్దున టిఫిన్ తింటాను, మధ్యాహ్నం 3 చపాతీలు,
నైట్ అయితే మల్లెపూల్లాగా తెల్లగా 4 ఇడ్లీలు తింటాను సార్ అని. ఇడ్లీలు తింటాను, ఇడ్లీలో ఏముంది తెలిసేది కాదు. మనకున్న నాలెడ్జ్ ఏమి, ఇడ్లీలు తినాలా, సో ఫుడ్ నేను తీసుకోలే. సో ఇడ్లీలు ఎక్కడి నుంచి అవుతాయి, మేడప్ ఆఫ్ రైస్. సో మనకు తెలిసేది కాదు. వి థింక్ దట్ ఇట్ ఈస్ ఏ టిఫిన్, అదొక టిఫిన్ మాత్రమే, అది తింటే తగ్గిపోతాం. సో చూసేవాడిని, ఆడ తగ్గేది, తగ్గకుండా పెరుగుతా ఉన్నాను. దీంతో పాటు ఏది, 4 ఇడ్లీల వల్ల మళ్ళీ కడుపు మంట, రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఎక్కువ తినడం. సో రాత్రి ఫుల్ కడుపు మంట, పొద్దున్న లేచి టిఫిన్ ఒకంతలు తినేవాడిని, ఇంకా 2 ఇంతలు, టోటల్ స్ట్రక్చర్ వేస్ట్ అయిపోయేది, అసలు తెలిసేది కాదు. అండ్ ఇంకొకటి హారిబుల్ ఇన్సిడెంట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. I was an optometrist newly joined in Titan. I was in Chennai, Annanagar. సో అక్కడ వీరమాచినేని డైట్ అనేసి ఒకటి యూట్యూబ్లో చూసిన. మీకు ఎప్పుడు ఆకలి వేస్తుందో అప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ తీసుకోండి. సో ఓకే, కోకోనట్ ఆయిల్ మంచిగా తెచ్చుకున్నా. సో మాకు ప్యూర్గా దొరుకుతుంది. సో తెచ్చుకున్నాను. వెన్ ఎవర్ ఐ ఫెల్ట్, సో ఆకలి ఉన్నప్పుడు పోయేవాడిని, ప్యాంట్రీలోకి 1 స్పూనో 2 టేబుల్ స్పూన్లో వేసుకునేవాడిని. మళ్ళీ ఆకలి వేసినప్పుడు మళ్ళీ 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకునేవాడిని. సో ఇలా పోయింది 2.5 రోజు ఫుల్ ఆకలి. ఏం చేద్దాం, ఆకలి ఉన్నప్పుడు ఇది వేసుకునేవాడిని. తెలియదు మనకి ప్రాపర్గా, యూట్యూబ్ చూసినాం, ఫాలో అయిపోయినాం, ఎందుకంటే ఫ్రీ కదా. సో డబ్బులు పే చేయాల్సిందిలే, పోతే పోయిందిలే, చేద్దామనేసి చేసిన. 3 days హోల్ బాడీ హ్యాస్ గాట్ చేంజ్డ్. మొత్తం బాడీ మొత్తం ఉన్నదే మనం నలుపు అంటే ఇంకా నలుపు అయిపోయింది. అయిపోయేసి నా వల్ల అసలు విపరీతంగా కాకుండా ఫెయింట్ అయిపోయి కింద పడిపోయినా. పడిపోతే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసినారు. 3 రోజుల తర్వాత లేచి మళ్ళీ పరిగెత్తిన షాప్కి. ఏమే, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ తినడానికి. ఏమనిపించేసిందంటే మన వల్ల కాదు, నేను ఐఎమ్ అన్ఫిట్, వెయిట్ లాస్కి నేను పనికిరాను, ఏమున్నా అన్నీ ట్రై చేస్తాం, చేసింది ఒకటే మనం ఆడ. ఎందుకంటే అది ఈజీగా వచ్చింది, డబ్బు ఖర్చు లేదు కాబట్టి చేసింది ఒకటే, ఇంకా మన వల్ల కాదు, ఇంకా చాలు అనుకొని ఐ హ్యావ్ టేకెన్. బట్ ఐ థాట్ దట్ ఐ హ్యావ్ డన్ మెనీ థింగ్స్, బట్ నాకు ఈ వెయిట్ లాస్ అనేది నాకు అవ్వదు, ఈ జర్నీ అనేది చాలా కష్టం అనేసి ఫీల్ అయిపోయి దాదాపుగా 2.5 years బ్రేక్ ఇచ్చేసాను. ఈవెన్ నా మ్యారేజ్ పిక్స్ చూసారంటే చాలా లావు ఉండేవాడిని, నేను తగ్గలేదు. ఎందుకంటే అన్నీ ఉన్నాయండి. ఐ హ్యావ్ మనీ, ఐ షుడ్ డూ, ఎగ్జైట్మెంట్ ఉంది, చేయాలా ఉంది. ఆ ప్రాపర్ ఏమంటారంటే ప్రాపర్ గైడెన్స్ ఉండేది కాదు. ఒక పూట తినేవాడిని, ఇంకో పూట ఆకలి వేసేది, 3వ పూట 2 పూట్ల బ్యాలెన్స్ 3వ పూట తినేసేవాడిని. వల్ల కాదు ఆకలి, దట్టు హెక్టిక్ లైఫ్ స్టైల్. పొద్దున వచ్చినామా ఒకే లైఫ్ స్టైల్, ఆడికి పోయేది ఉండదు. ఆదివారంలే, సోమవారంలే, ఒకే ఒక రోజు వీక్ ఆఫ్, ఆ రోజు పనులన్నీ చేసుకోవాలా, ఇంతే లైఫ్. ఎంజాయ్మెంట్ ఏమీ ఉండేది కాదు. సో ఇలా లైఫ్ని, సో ఇంత ఈజీగా అసలు నేను అనుకున్నా 30 ఇంక మీదట మళ్ళీ లావ్ అయిపోయి మళ్ళీ తగ్గిపోవచ్చు. నాకు తెలిసి ఐ థింక్ ఇంకొక 2 years మళ్ళీ బాగా తిని మళ్ళీ లావ్ అయిపోయి మళ్ళీ తగ్గిపోవచ్చేమో. అంత ఈజీ నా తగ్గడం. 3 monthsలో తగ్గాను. మీరు హానెస్ట్ నమ్ముతారో లేదో, డేట్ టైంతో సహా మెయింటైన్ చేస్తూ ఉన్నాను నేను ప్రతిరోజు. 3 months దయచేసి చెప్తున్నా, ఈ 3 నెలల్ని మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి మీరు మీ యొక్క లైఫ్ స్పాన్ అనుకుంటారో, మీ టైం అనుకుంటారో, ఏమన్నా అనుకోండి, వాళ్ళకి అప్పచెప్పేసేయండి. తగ్గకపోతే నన్ను అడగండి. మళ్ళీ చెప్తున్నా, తగ్గడం అనేది బై ప్రోడక్టు. దే వర్క్ ఆన్ ది సైన్స్, దే రిలే ఆన్ ది సైన్స్, దే డూ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ది సైన్స్. నోట్తో ఏదో చెప్పి నేను చెప్పాను తగ్గిపోయింది చూసినారా, చిట్కా ఇది చేయండి, ఏం లేదండి, ప్యూర్లీ సైన్స్. ఎందుకు ప్యూర్లీ సైన్స్ అంటున్నానంటే, నేను తీసుకునేటప్పుడు చాలా ఆలోచించిన, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా, త్వరగా చచ్చిపోతానా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయా, లేకపోతే ఇప్పుడు నేను చేస్తాను తర్వాత కాళ్ళు చేతులు ఏదైనా పడిపోతాయా, నేను ఇంకా దేనికి అన్నిటికీ వీక్ అయిపోతానా, తగ్గడమే లక్ష్యం కాదు కదా. వి షుడ్ బి వెరీ హెల్తీ, రైట్? సో ఇవన్నీ ఉంటుందా, అసలు వల్ల అయ్యేది కాదు. అసలు ఇక్కడ ఉన్న కొంతమంది మా సార్ వాళ్ళు చూసి, ఏమరా ఏదైనా అయ్యిందా, ఎందుకు సడన్గా లాస్ అవుతున్నా, ఏదైనా ఉంటే చెప్పు, మాట్లాడతామనేవాళ్ళు. సార్ ఏం లేదు సార్, చాలా బాగున్నా నేను. ముఖ్యంగా చాలామంది అసలు సడన్గా లాస్ అవ్వడం మంచిది కాదు. 3 నెలల్లో నువ్వు 20 kgs తగ్గడం, మళ్ళీ గెయిన్ అయిపోతావు. దయచేసి చెప్తున్నానండి, ఈ సొల్లు మాటలకి అస్సలు వినకండి. దానికి నేను బాధ్యుణ్ణి. నేను వన్ ఆఫ్ ది విక్టిమ్ నేను. ఎందుకంటే ఇదే డైలాగ్ అండి, 3 నెలలకి, 1 నెలకే నువ్వు ఇంత తగ్గిపోతే పనికిరావు. దయచేసి చెప్తున్నా, ఏవి వినకండి. ఒకటి, మీరు ఏం తింటున్నారు, మీరు తింటున్నది ఏమి, హౌ ఇట్ ఈస్ కోరిలేటెడ్ టు యువర్ సైన్స్, ఇది మాత్రం మీరు చూడండి. చెప్పేవాళ్ళు 100 చెప్తారండి. దయచేసి చెప్తున్నాను,
చెప్పేవాళ్ళు 100 చెప్తారు, ఏది చెవికి తీసుకోకండి. సొల్లు మాటలు అస్సలు వినకండి. మీకు ఏమనిపిస్తే మీరు చేయాలి అని అంటే దయచేసి చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇంకోసారి చెప్తున్నాను, నేను దానికి విక్టిమ్ అండి. నేను ఇలా చాలామంది, నేను ఎప్పుడో చేసేవాడిని, ఎప్పుడో తగ్గేవాడిని. ఇదే చెప్పేవాళ్ళు, నువ్వు ఒకేసారి పోయి తగ్గినావంటే 5 కేజీలు వెంటనే 10 కేజీలు పెరుగుతావు. 5 కాదు, మళ్ళా డైరెక్ట్ 10 కేజీలు. 5 కేజీలు తగ్గితే 5 కేజీలు పెరుగుతావు, నీ వల్ల కాదు. ఇవన్నీ చెప్పి వన్ సార్ట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఇచ్చినారు. అసలు నువ్వు చేయలేవు, యు ఆర్ అన్ఫిట్ అనేసి చెప్పినారు. నేను కరేజ్గా తీసుకున్నా, ఐ హావ్ డన్ ఇట్, ఐ హావ్ ప్రూవెన్ ఇట్. దానివల్లే నాకు తెలిసి వెల్ హెల్త్ కమ్యూనిటీలో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ సెషన్ దే ఆర్ డూయింగ్ విత్ ది క్లయింట్ అనుకుంటా. సో ఎందుకంటే నేను చెప్పాను సార్, ఐ వాంట్ టు షేర్. సో త్రూ మీ, ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు గ్రాబ్ ఆల్ ఈజ్ రీటైన్ హిస్ హెల్త్ బ్యాక్, ఐ విల్ బీ సో హ్యాపీ. డబ్బో ఇంకోటో కాదండి, డబ్బు ఉంటుంది సంపాదించుకుంటాం పోతుంది. బట్ ఈ సెషన్ ద్వారా ఒక్కరన్నా నా స్టోరీ విని ఇన్స్పిరేషనల్గా మారుతారంటే దట్ విల్ బీ ఎ బిగ్గెస్ట్ గిఫ్ట్ అని చెప్పాను. సో ఐ వాంట్ టు డూ, అండ్ ఐ వాస్ టార్చరింగ్ లైక్ ఎనీథింగ్. ఐ వాంట్ టు టేక్ ది సెషన్ అండ్ బికాస్ ఐ లవ్ టు టాక్. నా ఎక్స్పీరియన్స్ని ఇంకొకరికి చెప్పాలంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఖచ్చితంగా చేయండి సార్ అనేసి వాళ్ళ వెంట పడ్డా నేను. థ్యాంక్స్ ఫర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వెల్ హెల్త్ అండ్ వెల్ హెల్త్ కోచెస్, ఎస్పెషల్లీ రమేష్ సార్, ప్రభావతి మేడం అండ్ రేవంత్ సార్, ఫర్ డే 1 నుంచి ఈ సెషన్ స్టార్ట్ అవ్వడం నుంచి ఇప్పటి వరకు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అన్నిటికీ యు ఆర్ బీన్ సో వాట్ టు సే, giving all sort of instructions from day 1 till now. Thank you so much. And second, so it just I think due to technical thing we cannot poll. Could you please comment when did you had your recent health checkup? Fast. So could you please comment when did you had your, దీంట్లో జెన్యూన్ గా ఉండడండి. అబద్ధం చెప్పినారంటే నాకేం కాదు, నేను చదువుకుంటా పోతా, సెషన్ అయిపోతుంది, నా పనులు నాకు, మీ పనులు మీకు. ఎవరు నష్టపోయేదంటే నేను, రేవంత్ సార్ అంతా బాగుంటాం, మా వెల్ హెల్త్ కమ్యూనిటీ బాగుంటుంది, మిగతా వాళ్ళందరూ నష్టపోతారు. సో జెన్యూన్గా మీరు ఎప్పుడు చేసుకున్నారు, తప్పే లేదండి, ఎవరు కొట్టరు, ఏమి లేదు. సో జెన్యూన్గా ఎప్పుడు మీరు, సో మార్చ్ 1 year, లలిత మేడం సూపర్ మేడం, నెవర్, ఐ హ్యావెంట్ డన్. ఐ థింక్ సెషన్లో ఉన్న వాళ్ళంతా చాలా జెన్యూన్గా ఉన్నారండి. ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై యూ ఓన్లీ. Oh, Anil, thanks Anil. I think you're also on the way. Within 2 months, we will be hearing your story. June 2024, 1 month. Super, sir. So, good 2 months. ఎందుకు థ్యాంక్స్ ఫర్ ఆల్ ది కామెంట్స్. ఎందుకు చెప్పానంటే, ఎప్పుడు మీరు లాస్ట్ చేయించుకున్నారంటే, చేయించుకోవడం వల్ల చాలా అబ్నార్మాలిటీస్ బయటపడతాయండి. అది ఎయిదర్ నాకు డయాబెటీస్ ఉంది అని ఎలా తెలిసి వచ్చిందంటే దీనికి వెళ్ళిన తర్వాతే. ఫస్ట్ నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలంటే మా ఇన్స్టిట్యూషన్కి చెప్పాలా, టైటన్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలా నేను. ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్ చేయకపోతే మనం పోయి చూపించుకునే అంత టైం ఉంది. ఎందుకు ఊరికి 500 పెట్టాలా, 1000 రూపాయలు పెట్టాలా, ఈ సార్ట్ ఆఫ్ థింగ్. ఎందుకంటే హెల్త్ మనకి ఇంపార్టెంట్ అని తెలియదు కదా, కానీ హెల్త్తో పెట్టి కోట్లు సంపాదించాలా. సో హెల్త్ మీద 1 రూపాయి మనం పెట్టాం, బట్ వీ నీడ్ టు ఎర్న్ గుడ్ మనీ. సో దట్స్ హౌ. సో ఈ విషయంలో టైటన్కి నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలా. వాళ్ళు నాకు ఆర్గనైజ్ చేశారు. చేసిన తర్వాత పోయి చూపించుకున్న తర్వాత నాకు ఈ అబ్నార్మాలిటీస్ అన్నీ పడ్డాయి. దయచేసి ఐ అర్జ్ యూ, ప్లీజ్ టాక్ టు యువర్ వెల్ హెల్త్ కోచ్ అండ్ దెన్ గెట్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్. బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఖచ్చితంగా, చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ క్వశ్చన్ 3 ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ. సరే, ఏమైంది ఇప్పుడు నా పరిస్థితి ఇదే అండి. ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటే ఏమవుతుంది? సో దీస్ వి కాల్ ఇట్ హ్యాస్ ఎక్స్ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్. సో దీనివల్ల ఏమవుతుంది? సో ఇన్సులిన్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వాలా, విచ్ గివ్స్ అస్ ఎనర్జీ. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ అండ్ స్టోర్డ్ హ్యాస్ ఎ ఫ్యాట్. బికాస్ సెల్స్ చెప్తాయి నా వల్ల ఓపిక లేదు నాయన అనేసి బీగాలు వేసుకుంటాయి. సో మొత్తం ఇట్ ఈస్ పుషింగ్, సైడ్ కావచ్చు, ముందర కావచ్చు, ఎటు పుష్ చేసినా ఇట్ ఈస్ లీడింగ్ టు బెల్లీ ఫ్యాట్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో దీనివల్ల ఏమవుతుంది? హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్. 25 సంవత్సరాలు వానికి అప్పుడే పోయినాడా? ఎస్, పోతారు. సన్నగా ఉండే, ఏం లేదు, చనిపోయినాడు, ఖచ్చితంగా పోతారు. ఎందుకు చెప్తున్నానంటే నో ఫ్యాట్ అనేది యూ కెనాట్ డిటర్మిన్ అండి. ఒక మనిషి బరువు 60 కేజీలు ఉంటే
అదే మనిషి 10 రోజుల్లో 1 కేజీ తగ్గుతాడు. ఇంకొక మనిషి 80 కేజీలు ఉంటే అదే మనిషి ½ కిలో తగ్గుతారు. సో ఎందుకు ఈ డిఫరెన్స్ నేను చెప్తున్నానంటే, బాడీ ఫ్యాట్, బాడీ వెయిట్‌ని మెజర్ బాడీ వెయిట్, బాడీ ఫ్యాట్‌ని పెట్టి మెజర్ చేయలేము. ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉంటది. దేవుడు అందరిని ఒకేలా పెట్టలేదు. డిఫరెంట్‌గా సృష్టించినాడు. ఆ విధంగానే సో దీస్ ఆల్ థింగ్స్ లైస్ ఇన్ ఇట్. సో దీని ద్వారా ఏమొస్తది? బీపీ, టైప్ 2 డయాబెటీస్, మతిమరుపు నాకు ఫుల్ ఉండేది. మా సార్ వాళ్ళు ఇది చేయరా అంటే నేను చేసేవాడిని కాదు. మర్చిపోయేవాడిని. తర్వాత కూర్చొచ్చి అవును సార్ మీరు చెప్పినారు నేను మర్చిపోయినాను నేను. సో ఇట్ లీడ్స్ టు క్యాన్సర్, PCOS, and what I had is that non-fatty, fatty liver. సో ఇవన్నీ ఇట్ ఈస్ కాంప్లికేషన్స్ ఆఫ్ జస్ట్ వన్ క్రానిక్ డిసీజ్ అండి. డయాబెటీస్ వల్ల ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు వీటన్నిటి మీద పనిచేయరు, ఇన్సులిన్ రెసిస్టెంట్ మీద పనిచేస్తారు. సో ఇవన్నీ మీకు ఏమవుతాయంటే మొత్తం పోతాయి. ఇది బై ప్రోడక్ట్ అనుకోండి మీరు. సో కింద ఉన్న అన్నీ మీకు బై ప్రోడక్టే. సో రూట్ కాస్ ఏమి దాని మీద అనలైజ్ చేసి దాని మీద వర్క్ చేస్తారు కాబట్టి ఇవన్నీ మీకు ఈజీగా ఇవన్నీ వెళ్ళిపోతాయి, అసలు ఉండదు. సో ఇప్పుడు నాది షుగర్ మొన్న టెస్ట్ చేస్తే ఐ వాస్ హ్యావింగ్ 90, తిన్న తర్వాత 140 ఎంతో ఉంది. సో ఇంతే. సో అండ్ దెన్ ఏమి వీళ్ళు సైన్స్ అంటారు. వీళ్ళు వాడే సైన్స్, వాట్ ఈస్ ద సైన్స్ దట్ దే యూస్? అసలు ఏం సైన్స్ వాడతారు అని అంటే దే యూస్ సైన్స్ కాల్డ్ ఆటోఫేజీ. సో ఆటోఫేజీ, వాట్ ఈస్ ఆటోఫేజీ? ఇట్ హ్యాస్ వాన్ అ నోబెల్ విన్నింగ్ ఇన్ 2016. సో ఆటోఫేజీ ఇస్ నథింగ్ బట్ సెల్యులార్ లెవెల్ రిపేర్. సో రిపేరింగ్ అనేది బయట ఎక్కడ కాకుండా సెల్యులార్ లెవెల్లో జరుగుతుందండి. దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా ఇంకా మీకు అసలు ఆటోఫేజీ ఏమి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏమి, ఎలా చేయాలి అంటే ఎవరైతే మిమ్మల్ని ఈ యొక్క మీటింగ్కి ఇన్వైట్ చేశారో దయచేసి ఈ మీటింగ్ తర్వాత వాళ్ళతో మాట్లాడండి. దే ఆర్ హ్యావింగ్ మోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. 10 to 20 years ఉన్నారు, కొంతమంది అయితే 25, 30 years నుంచి ఉన్నారు. వాళ్ళతో మీరు మాట్లాడండి. దే విల్ గివ్ యూ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ ఇప్పుడు డే 1 ఇలా ఉన్న, డే 90 ఇలా అయ్యా. సో ఇది ఫొటోస్ జస్ట్ ఫర్ మీరు చూడడానికి. సో దీన్ని పక్కన పెడితే ఐఎమ్ ది లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ, ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో దయచేసి చెప్తున్నాను, ఫస్ట్ మీ యొక్క రూట్ కాస్ కనుక్కోండి. బాడీలో అన్నీ నార్మల్గా ఉంటే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నో వన్ విల్ బికమ్ ఫ్యాట్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇన్ యువర్ బాడీ, యు ఆర్ ఫిట్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ క్రోనిక్ డిసీజెస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి, అది అందరికీ ఒకటేలా ఉండాలని లేదు. సో దయచేసి మీ యొక్క వెల్ హెల్త్ కోచెస్తో మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. ఇంకోటి చెప్తున్నానండి, ఫీజు విషయం చాలామంది ఇది అన్నీ చెప్పేస్తారు, లాస్ట్లో వీళ్ళు వేయాల్సిన వెయిట్ వేస్తారు, డబ్బులు అడుగుతారు అనుకుంటారు. దయచేసి చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఈ వెల్ హెల్త్ కమ్యూనిటీలో ద చార్జెస్ ఆర్ వెరీ వెరీ నామినల్ అండి. నామినల్ అనడం కన్నా దెర్ ఆర్ లైక్ ఎలా చెప్పాలంటే, నేను ఐ హ్యాడ్ 2-3 clients where per 7 months they used to charge 1 lakh. Every month they used to have the EMI facility. 10,000 వాళ్ళకి తెలియకుండా అకౌంట్లో పోయేదన్నమాట. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆల్ దోస్ థింగ్స్. డబ్బుల విషయంగా చెప్తున్నాను, మీరు అఫోర్డ్ చేయగలరా, అఫోర్డ్ చేయలేరా, మీ స్తోమత ఏముందో దయచేసి మీకు వెల్ హెల్త్ కోచెస్తో మాట్లాడండి. చాలా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. డబ్బుల గురించి అసలు ఈవెన్ దే ఆర్ లీస్ట్ బాదర్డ్. ఎందుకంటే దీస్ వెల్ హెల్త్ కమ్యూనిటీ హ్యాస్ కేమ్ విత్ ఎన్ వాట్ టు సే, ఇట్ ఈస్ లైక్ ఎమోషన్ అటాచ్డ్ అండి. 10 మంది బాగుండాలి సొసైటీలో. నేను మారిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఠాగూర్ సినిమా అనుకుంటా. సో ముగ్గురికి హెల్ప్ చేయి, ఆ ముగ్గురికి ఇలా అయిందనమాట. నేను అట్లే చేశాను. సో నేను ఎవరికి చెప్పలేదు నువ్వు బరువు తగ్గని, నన్ను చూసి అడిగారు, తగ్గమని చెప్పాను. సో దట్స్ హౌ. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి అందరికీ ఉండాలి. సో ఫైనల్గా చెప్పేది ఏమంటే, డోంట్ థింక్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ వెరీ వెరీ అఫోర్డబుల్, ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్. సో హౌ మెనీ అవర్స్ యూ స్లీప్ ఇన్ అ డే? స్లీప్ అంటే జస్ట్ నిద్రపోవడం కాదు, డీప్ స్లీప్. సో కెన్ ఎనీవన్ కామెంట్ ఆన్ ది చాట్ బాక్స్? సో హౌ మెనీ అవర్స్ యూ స్లీప్ ఇన్ అ డే? ఐ మీన్ ది డీప్ స్లీప్. గాఢ నిద్ర అంటాం తెలుగులో, తమిళ్లో ఏమంటారు తెలియదు, తెలుగులో గాఢ నిద్ర అంటాం. సో 8 hours, 7 hours,
7 hours, super. 6 hours, 6 to 7 hours. సో దీని మీద ఎంతసేపు నిద్రపోవాలన్న దాని మీద ఒక సైన్స్ ఉందండి. ఆ సైన్స్ని దయచేసి ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీ వెల్ హెల్త్ కోచెస్ని అడగండి. దెర్ ఈస్ అన్ సైన్స్ వై యూ హ్యావ్ టు స్లీప్ అట్ వాట్ టైమ్, వాట్ సార్ట్ ఆఫ్ హార్మోన్ ఈజ్ రిలీజ్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది మీరు ప్రాపర్గా చేశారంటే అండి, నేను ఎక్స్పీరియన్స్ చేశాను, దీన్ని మీరు ప్రాపర్గా చేశారంటే I think 15 to 18% of your weight will get reduced when you take a good sleep. There was some timings. You please ask your well health coaches. They'll guide you as per your blood test report. So ఎన్ని గంటలు నిద్రపోవాలి, నిద్రపోతే ఏ అవర్లో ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది అన్నీ చెప్తారండి. So will you do exercise every day? If someone asks me, I'll do. I'm been doing till last 3 months. Before that, I have been not doing. So, రోజు చేస్తారా? No. Yes, not much. సో దయచేసి ఎక్సర్సైజ్ చేయండి. అది ఎక్సర్సైజ్ అండి. చాలామంది ఏం చేస్తారంటే 80 కేజీలు ఉంటారండి, జాయిన్ అయిన వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. నేను అలాగే అడిగాను. ఫస్ట్ నాకు చెప్పింది ఏమంటే, దయచేసి డోంట్ డూ వాకింగ్ ఆర్ రన్నింగ్ అంటిల్ వీ సే అనేసి అన్నారు. దెన్ ఐ ఆస్క్డ్ వాట్ ఈస్ ది సైన్స్ ఇన్ ఇట్, వై యు ఆర్ టెల్లింగ్ నాట్ టు డూ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. అప్పుడు వాళ్ళు చెప్పారండి సింపుల్గా, ఇప్పుడు మీకున్న వెయిట్లో మీరు నడవడం కానీ ఏదైనా చేస్తే మోకాళ్ళ చిప్పలు అరుగుతాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి. అది ఎలా వస్తాయి, దాని సైన్స్ ఏమి, దీనికి ఎప్పుడు నేను పరిగెత్తాలి అంటే మేము చెప్తాం, అప్పుడు మీరు పరిగెత్తండి. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ షెడ్యూల్డ్ అండి, ఎవ్రీథింగ్. సో టైం టు టైం ఏమేమి చేయాలి మొత్తం దే విల్ గైడ్ యూ. సో ఇక్కడ చూస్తే అండి, ఐ థింక్ ఇది ఎవరో కాదండి, నేనే. ఇక్కడ చూసారా మీరు, కెన్ యూ ఏబుల్ టు సీ ది బ్లాక్ థింగ్? సో ఐ హ్యావ్ నాట్ ఈవెన్ వర్క్డ్ ఆన్ ఇట్. సో హియర్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో మొత్తం నల్లగా ఉండేది, దీనికి మొత్తం అసలు బూడిద లేని బూడిదంతా ఏది ఇంకోటి చెప్పారండి యూట్యూబ్లో, లెమన్ ఒకటి, బ్లీచింగ్ పౌడరు, బ్లీచింగ్ సోడాను వేసి రుద్దితే తెల్లగా వస్తారనే వాళ్ళు అనమాట. అది కూడా చేశా. సో ఐ హ్యావ్ డన్ దట్ ఆల్సో. ఇట్ డజంట్ వర్క్ ఫర్ మీ. సో అంటే వినడానికి మీకు సిల్లిగా ఉండొచ్చు కానండి, లైఫ్లో అంటే ఇది ఒక సార్ట్ ఆఫ్ బాధ అండి. ఎప్పుడు ఏం వేసుకున్నా చాలా విధాలుగా బాధపడ్డా. అసలు ఎంత ఖర్చు చేసినానంటే నాకు తెలియదు. ఏసీ ఆ క్రీము, మూడో రోజు పోతే కటింగ్ షాప్ అతను, సార్ ఈ క్రీమ్ కాదు సార్, కొత్తగా మార్కెట్లో ఇది వచ్చింది వాడండి అంటే కొనేసేవాడిని. ఇంక ఏసీ రుద్దితే ఏమి రుద్దినా ఏం లాభం, లోపల ప్రాబ్లం మనకు తెలియలే. సో ఆల్ ఆఫ్ అంతే, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను భయంకరంగా. ఇంకా లాస్ట్కి విరక్తి వచ్చేసింది, మనం ఎట్టా తెల్లగా అవ్వము, కుక్కతో ఒక వంకర అన్నట్టు అట్లా అనుకుని వదిలేసిన దాన్ని. సో అట్ లాస్ట్ you know how I transformed, you can see in this photo. So total everything has got changed. సో దిస్ ఈజ్ అవ్వండి. ఎందుకంటే మాట్లాడుతూ పోతే ఇంకొక 1 hour ఇచ్చినా మాట్లాడతాను నేను. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేను విట్నెస్ చేశానండి. దయచేసి చెప్తున్నా, యూ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ వెల్ హెల్త్ కోచెస్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నో రైట్ డైరెక్షన్, రాంగ్ డైరెక్షన్ అండి, ఓన్లీ స్ట్రైట్ డైరెక్షన్ వెళ్ళిపోవాలి అంతే. బికాస్ దెర్ ఈస్ నో టైమ్ ఫర్ గుడ్ థింగ్స్, రైట్? So I'll just share a few transformations which myself and our well health coach Mr. Ramesh and Prabhavati Garu have done, as well as Mr. Chalapati also. One second. So I'll just I think you can see transformation. Hi Vinod, are you on call? Are you on meeting? సో ఇక్కడ ఏమంటే అండి, యాక్చువల్లీ హీ హ్యాడ్ సమ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. సో ఇతను బిఫోర్ హీ వాస్ 99 kgs అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ 89 kgs. And the days that he has taken his diet, I think still he is on diet. He has not yet done. He has not yet completed. He is in diet. Vinod, Unna Vinod? Yes. Sir, Revan sir, could you please unmute Vinod?
Revan sir, could you please unmute Mr. Vinod? Yeah. Sir, yes, Vinod, right? Yeah, I'm Yeah, unmuted. Vinod. Vinod. Yes, I have unmuted. Yeah, Sir, yeah. hi, Vinod. sir. Hello. Sir, hi, sir. Hi. So, I think ఇంకొక వినోద్ so I think he has not yet joined the session. I think he left. I'll call him. So anyhow, I'll ask him to share the testimonial. And then this is one sort of transformation. He has not yet completed 90 days. I think he has been doing since 23 days or 24. It is one more transformation where he has lost 16 kgs in 50 days. సో ఇతను మా వైఫ్ వాళ్ళ తమ్ముడు అండి 102 kgs నుంచి 86 kilos. So he had a severe iron deficiency and B and D vitamin levels were so bad, and now it has improved. Uric acid fluctuated like anything, and now uric acid and CRP levels were improved, and still he is continuing the diet. I think coming 1.5 month he will complete. So here you can see Mr. Bharati, who is from Hosur. He was an state bodybuilder, one of my friend. So he has cut down his weight by 15 in just 55 days. I think Bharti, Mr. Bharti, are you online? Are you on meeting? So Bharati. I think meanwhile, I'll just take them on call. So anyhow, this is the transformation journey that we had. We, in the sense, including all my clients, we had, and there are many more clients yet to come. So my suggestion to everyone is that దయచేసి ఈ 90 డేస్ని మీది కాదనుకొని మీ యొక్క వెల్ హెల్త్ కోచెస్కి పెట్టండి. డెఫినెట్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. Someone has asked how to know are we pre-diabetic or diabetic without blood reports. Sir, actually, Mr. Ramakrishna sir, it is better to have a report. Always data analysis is very important, sir. That too we are playing with our health, sir. So I prefer you to go with the report only, sir. ఎందుకు ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యూ కొంచెం తెలుస్తుంది సార్, ఎక్కువ ఆకలేయడం, ఈ అంటే ఎక్కువ ఎంతసేపు తిన్నా కూడా మళ్ళీ ఆకలేయడం, ఇది నాకు ఉన్నింది సార్. అంటే ఇది మీకు ఉందా లేదా తెలియదు. యాజ్ అ ఇండివిజువల్ ఐ హ్యాడ్. సో ఎక్కువసేపు తినేవాడిని, ఇవన్నీ నాకు ఉన్నింది అనమాట. సో ఇలాగ నాకు ఉందా లేదా అని కూడా నేను కూడా ఇలాగే నెగ్లెక్ట్ చేశాను. తర్వాత నాకు తెలిసింది. అండ్ దెన్ ఐ కేమ్ టు నో, ఓకే నాకు డైట్ ఉండింది, మీన్స్ డయాబెటీస్ ఉండిందని తెలిసింది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ now it's your turn whether you take the right direction or wrong direction, but I suggest you to take right direction always. Here I have mentioned you have a choice, but I'll say you don't have a choice. The reason why I said you don't have a choice is that so it is related to your health. సో బండిలో పెట్రోల్ అయిపోతే కొంత దూరం తోసుకోవచ్చు అండి, హెల్త్ పాడైపోతే ఏం చేయలేం. సో దయచేసి you talk to your respective well health coaches who has invited, so that you gain lot of knowledge. మీకు మొత్తం ఎంత అమౌంట్ ఖర్చు అయ్యింది సార్? నాకు అమౌంట్ చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఐ థింక్ ఐ కుడ్ సే కామన్ మ్యాన్ కెన్ ఈజీలీ అఫోర్డ్. చాలా చాలా తక్కువ. దయచేసి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడండి. చాలా తక్కువ అండి, చాలా తక్కువ. And that's it from my end. Thank you all for sparing for few minutes, more than I think close to 30-40 minutes. Thank you so much for all the sort of love and then the affection that you showed. And this is how I transform. So I urge everyone to transform
And any sort of doubts you have, please ask your respective well health coaches who has invited. ఎందుకు అంటున్నానంటే అండి, ప్రతిసారి ఈ మాట, వితౌట్ ఎ ప్రాపర్ డైటీషియన్ ఆర్ ఎ ప్రాపర్ కోచ్ ఏది కూడా సక్సెస్ఫుల్ కాలేమండి. ఈరోజు క్రికెటర్స్ చూస్తే ప్రతి ఒక్కరు దే హ్యావ్ బీన్ ట్రైన్డ్ బై ది ట్రైన్డ్ పీపుల్ ఓన్లీ. సో యూ టేక్ ఎనీథింగ్, సైకిల్ తొక్కడం, నడవడం మనకు నేర్పించింది అమ్మా నాన్న నేర్పించారు. వాళ్ళు లేకపోతే మనం కింద పడతాం అసలు కాదు. సో ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ డన్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ సమ్ వన్. ఎందుకు వాళ్ళ ద్వారా చెప్తున్నానంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా 35 ఇయర్స్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దే రికమెండ్ యూ గుడ్ డయట్ అండ్ సప్లిమెంట్స్ ఇఫ్ రిక్వైర్డ్. దే విల్ రికమెండ్ యూ గుడ్ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్, అన్నీ చాలా ఉన్నాయి. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇట్ డజంట్ ఈవెన్ హార్మ్ అసలు లేదు. సో బ్లైండ్లీ గో ఫర్ ఇట్. ద థింగ్ వాట్ యూ నీడ్ టు డూ ఈస్ 90 రోజులు, నా 90 రోజులు వాళ్ళ చేతిలో పెడతాను, ఇది ఒకటి అనుకొని మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. Thanks a lot. It was really wonderful. And మనం కూర్చున్న ప్లేస్ నుంచి కెన్ వి గివ్ a huge round of digital applause for Mallikarjun sir. ఆయన ఎఫర్ట్స్ కి, ఆయన ప్రెజెంటేషన్ కి, అండ్ ఆయన స్టోరీ విచ్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్. యా, సో నౌ మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ యువర్ క్వశ్చన్స్. మనము we will discuss about your questions. మీకు ఇప్పటివరకు మల్లికార్జున్ గారు చెప్పిన దాంట్లో నుంచి కానివ్వండి, మీకు పర్సనల్గా ఏదైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే వీఆర్ ఓపెన్ ఫర్ Q&A. అండ్ Q&A హ్యాండిల్ చేయడానికి ఐ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్ విత్ అస్. సో సార్ ఈస్ ఎ సీనియర్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్ హెల్త్ కమ్యూనిటీ. సో హెల్ప్ మీ వెల్కమ్ ప్రసాద్ గారు ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. థ్యాంక్ యూ రేవంత్. సో యా, మీ క్వశ్చన్స్ అన్ని కామెంట్ లో పెట్టండి. Is there mandatory to exercise to lose weight? సో వెయిట్ లూజ్ అవడానికి దాన్ని సికోల్ డైట్స్ అంటారండి, అంటే మీరు తిని క్యాలరీస్ ప్రకారం వర్క్ చేసేదానికి. బట్ ఇక్కడ మేము డీల్ చేసేదంతా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తాం, దెన్ వీ విల్ సజెస్ట్ యూ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్. బట్ ఇట్స్ నాట్ ద మెయిన్ పర్పస్, లేదంటే ఫంక్షనింగ్ అది కాదు. డైట్ ఈస్ ద మెయిన్ ఫంక్షనింగ్ హియర్. మీ కిచెన్ ఈజ్ మెయిన్ ఫంక్షనింగ్. ఓకే, డ్యూ టు టైం కన్స్టెంట్ మనం చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ తీసుకుంటాము. మీ క్వశ్చన్స్ ఉంటే మీరు ఇక్కడ పోస్ట్ చేయండి. స్వీట్స్ ఎక్కువ తినాలని అనిపిస్తే మీరు డయాబెటిక్ అని అంటుంటారు అందరూ. ఈజ్ ఇట్ ట్రూ? నాట్ యాక్చువల్లీ, బట్ ఆ టైమింగ్ ఇంపార్టెంట్. మిడ్ నైట్ లేచి తినాలనిపించటం, లేదంటే సడన్ గా లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 11 o'clockకి ఐ వాంట్ టేక్ సమ్ హై క్యాలరీ ఫుడ్ ఆర్ స్వీట్ తినాలనిపించటం, ఆ టైమింగ్ కూడా గమనించుకోవాలి. దట్ మే బి ద కాజ్, బట్ ఓవరాల్ గా వీ కెనాట్ కన్ఫర్మ్. ఇట్ కెన్ బి డన్ త్రూ బ్లడ్ టెస్ట్ నుంచి అనాలిసిస్ చేసి చేయాలి. అండ్ మీరు డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ అనేది బ్లడ్ రిపోర్ట్స్ కాకుండా మనము ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఫ్యూ సిమ్టమ్స్: లేట్ నైట్ వాటర్ కోసం ఎక్కువ లేకపోవటం, లేదా ఫ్రీక్వెంట్ గా యూరినేట్ అవటం, సడన్ గా వెయిట్ గెయిన్ అవటం కానీ తగ్గటం కానీ, నీకంటే బిలో మోకాల కంటే కింద కాళ్ళు టైట్నెస్ వల్ల నొప్పులు వస్తాయి చూసారా, నాట్ బికాస్ వర్క్ చేసి కాదు, టైట్నెస్ వల్ల నొప్పులు వస్తాయి. అలాంటి పెయిన్స్ ఏమైనా ఉంటాయి. దీస్ ఆర్ కామన్ థింగ్స్ విచ్ యూ కెన్ ఐడెంటిఫై. లేదా సడన్ క్రేవింగ్స్ అటువంటివి. బట్ దీస్ ఆర్ జస్ట్ సిమ్టమ్స్ ఓన్లీ. యూ నీడ్ టు క్రాస్ చెక్ విత్ బ్లడ్ రిపోర్ట్స్. టోటల్ ఎంత అమౌంట్ అవుతుంది ఫర్ ద ప్రోగ్రామ్? ఇట్ వ్యారీస్ అండి. మీకు ఇట్ డిపెండ్స్ అపాన్ మీరు డయాబెటిక్ ఉన్నారా, జస్ట్ వెయిట్ తగ్గాలనా,
బాడీలో న్యూట్రియంట్స్ ఎనాలిసిస్ ఎలా ఉన్నాయి అంటే విటమిన్ డి, బి ఎలా ఉంది, ఈ పారామీటర్స్ బేస్ చేసుకొని మీకు బాడీ కనుక న్యూట్రియంట్ డెన్స్గా ఉంటే, న్యూట్రియంట్స్ బాగుంటే మీకు ప్రైస్ తగ్గుతుంది. న్యూట్రియంట్స్ డ్యామేజ్ బాగుందనుకోండి, అంటే ఆల్రెడీ న్యూట్రిషన్ బాగా డెఫిషియన్సీ ఉందనుకోండి, అది పెరుగుతుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ. విటమిన్ డి 2 days బ్యాక్ వి గాట్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. చాలా ఎండ ప్రాంతం, వాళ్ళు ఉంటుంది కూడా ఒక రూరల్ ఏరియాలో. ఒక సిటీలో అపార్ట్మెంట్లో లివ్ అయ్యే వాళ్ళకి ఎంతైతే విటమిన్ డి ఉంటుందో అంత విటమిన్ డి ఉంది. అండ్ దే ఆర్ ఇంటూ ప్రీ డయాబెటిక్. సో నేను బాగానే ఉన్నాను కదా, బయట అప్పుడప్పుడు మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాను. దీస్ ఆర్ సమ్ కైండ్ ఎస్పెషలీ కొన్ని ఫ్యాక్టర్స్లో ఇట్ విల్ మీ రిపోర్ట్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. బెటర్ ఇస్ లైక్ ఆస్క్ మీ కోచ్ తోటి లేదంటే న్యూట్రిషనిస్ట్ తో డిస్కస్ చేసి మీ సింప్టమ్స్ అన్ని చెప్పండి. దే విల్ సజెస్ట్ యూ ఫర్ బ్లడ్ టెస్ట్. దట్ ఈస్ ద ఫైనల్ డెసిజన్ మేకర్. అక్కడి నుంచి రూట్ కాజ్ అవన్నీ అనాలిసిస్ చేస్తారు. సో ప్రైస్ Basics needed from our side. Yeah. డైట్ స్టార్ట్ చేయడానికి మా దగ్గర నుంచి కావాల్సిన బేసిక్స్ ఏంటి? ఫస్ట్ అసలు మీరు ఫిట్టా కాదా, అంటే డైట్ చేయడానికైనా బాడీ సహకరించే పరిస్థితిలో ఉందా లేదా అది చూసుకోవాలి. కొంతమందికి మెడికల్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. సో లేదా కొంతమందికి క్రియాటినా లెవెల్స్లో ఇష్యూ ఉండొచ్చు. ఇవేమైనా ఉంటే వి విల్ సజెస్ట్ లైక్ అలా ఉంటుంది. ఫస్ట్ ఈ రిపోర్ట్ తర్వాత మీరు అన్ని బాగానే ఉన్నాయి, దెర్ ఆర్ ఫ్యూ అబ్నార్మాలిటీస్ అంటే దెన్ మీ టైమింగ్స్ ఏంటి, మీ పాసిబిలిటీస్ ఏంటి, మీరు ఆర్ లివింగ్ ఇన్ హాస్టల్ ఆర్ ఇంట్లోంచి ఫుడ్ తీసుకోగలుగుతారా, వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు గైడ్ చేస్తాం. బట్ వాట్ ఆర్ ద క్రైటీరియా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే దెన్ యూ నీడ్ దిస్ డైట్, దట్స్ ఇట్. రిగార్డింగ్ ప్రైస్, ప్రీవియస్ క్వశ్చన్లో ఇట్ వ్యారీస్ అండి, కంప్లీట్లీ వ్యారీస్. డిపెండ్స్ అపాన్ ద టైం మీ కోచ్ మీ దగ్గర పెట్టాల్సిన అవసరం, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. వన్స్ యూ డిస్కస్ యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్. ఓకే, ఇంత రీజన్ ప్లేస్లో ఈ ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ చేస్తున్నారు అనేది. ఈ కోర్స్ హెల్దీ వెయిట్ గెయిన్ కి హెల్ప్ అవుతుందా? ఎస్, హెల్దీ వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్ లైక్ దాని ప్రాసెస్ మేక్ చేయడానికి వీ విల్ హ్యావ్ టు గో త్రూ సమ్ బ్లడ్ టెస్ట్. అండ్ వాళ్ళకి వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి డైట్ డిఫరెంట్గా ఉంటుంది when compared to weight lose అవ్వడానికి. Sir, what are the tests to be done? Actually, if you are living in a tier 1 or tier 2 city, we recommend you to take more number of tests. We have got some association with some of the best labs where మీకు చాలా ఎకనామికల్ ప్రైసెస్లో చాలా నెంబర్ ఆఫ్ టెస్టులు చేస్తారు. ఓకే, అలా లేని పక్షంలో దేర్ ఆర్ సర్టన్ టెస్ట్. మీరు ఇప్పుడు నేను ఇమీడియట్గా ఏదైనా చేసుకుంటాను, నాకు ఎలా తెలియాలి అంటే సిబిసి అంటాం. ఓకే, కంప్లీట్ బ్లడ్ కల్చర్ అని కానీ కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ అంటాము. HbA1c 3 నెలల యావరేజ్ ఆఫ్ గ్లూకోజ్ అని చెప్తాము. ఓకే, అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ లిపిడ్ ప్రొఫైల్. ఇవి బేసిక్ థింగ్స్ జస్ట్ టు అండర్స్టాండ్ ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్. బట్ డైట్ స్టార్ట్ చేయాలంటే మాత్రం క్రియాటిన్ అవి కూడా ఐడెంటిఫై చేయాలి. డైట్ స్టార్ట్ చేయడానికి అయితే మాత్రం దేర్ ఆర్ సమ్ మోర్ టిప్స్ నీడెడ్. విటమిన్ డి, B12 ఇలాంటివి కూడా ఐడెంటిఫై చేయాలి. సో యా, ఐ హోప్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే, బికాస్ ఇట్ విల్ బి మోర్ పర్సనలైజ్డ్ కాబట్టి మిమ్మల్ని ఈ సెషన్కి ఎవరైతే ఇన్వైట్ చేశారో మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు హెల్త్లో ఉన్న ఒక సీనియర్ వెల్నెస్ కోచ్ లైక్ రమేష్ సార్ ఆర్ ప్రసాద్ సార్ని కనెక్ట్ చేస్తారు. అండ్ బిఫోర్ వి క్లోజ్, వినోద్ గారి టెస్టిమోనియల్ మనకి డ్యూ టు నెట్వర్క్ ఇష్యూస్ మనకి వీఆర్ నాట్ ఏబుల్ టు డిస్కస్. సో వినోద్ గారు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఉంది. యా, ఒక్కసారి విల్ గో త్రూ దట్. యా, టైం కుదరట్లేదు. చెప్పండి.
సెవెన్ అనాలిసిస్ నేను గడిచిన 10 రోజుల ముందు చేశాను సార్. 2 డేస్ గ్యాప్తో. ఓకే. మేము ట్రాన్స్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. స్పర్మ్ ఎగ్స్ కలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది సార్ ఎక్స్టర్నల్గా. ఆ, సో నెక్స్ట్ డేట్కి మా వైఫ్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు స్టమక్లోకి. ఓకే. సో గడిచిన నా సక్సెస్ రేట్ వచ్చేసి నేను లిక్విడ్ డైట్ కంటిన్యూస్గా 2 డేస్ చేశాను. వెరీ గుడ్. లిక్విడ్ డేట్ కి ముందు గ్రేడ్ 3 వచ్చింది సార్ స్పర్మ్ మొటిలిటీ. ఓ, లిక్విడ్ డైట్ చేసిన 2 రోజుల తర్వాత గ్రేడ్ 2కి వెళ్ళిపోయా. సూపర్ సూపర్. అది సార్. మేడం ఏముంటుందంటే మీరు ఏం చేశారండి, ఏం డైట్ చేశారు, గ్రేడ్ 3 ఉండింది, గ్రేడ్ 2కు సెకండ్ క్లాస్కి వచ్చారు మీరు. ఎక్సలెంట్. అది అడిగారు సార్. అదొకటి సంతోషము. దానికి కారణంగా నాకు ఆల్మోస్ట్ ఒక 30,000 సేవ్ అయింది సార్. ఓ, ఎందుకంటే గ్రేడ్ 3 ఉన్నటువంటి స్పర్మ్ ద్వారా ఐవీఎఫ్ చేయలేరంట సార్. ఓహో. సో గ్రేడ్ 2 మినిమం కావాలి. సో గ్రేడ్ 2 రాకపోతే మన టెస్టిస్ నుంచి టీసా అని ఒక పద్ధతి చేసి నాకు అనస్టీషియా ఇచ్చి దాంట్లో ఏదో వాళ్ళు ప్రాసెస్ చెప్పారు సార్. ఓకే. ఆ దేవుడి దయ వల్ల నాకు 2 రోజులు లిక్విడ్ డేట్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఇవ్వమంటే డాక్టర్ గ్రేడ్ 2కి వెళ్ళాను. నాకు పెద్ద అచీవ్మెంట్ అదొకటి సార్. ఎక్సలెంట్. సూపర్ సార్. దానికి మీకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి సార్ రెండోది వచ్చేసి నేను అనుకున్న స్థాయి కంటే వెయిట్ కొంచెం ఫాస్ట్గా తగ్గుతున్నాను. ఎక్సలెంట్. అది సార్. వేళ్ళు సన్నబడ్డాయి, కాళ్ళు సన్నబడ్డాయి. ముఖంలో నేను ముందు చికెన్ పకోడా ఇట్లాంటివన్నీ తినడం వల్ల లేకపోతే తెలియదు సార్, ఈ నష్ట భాగము లెఫ్ట్ రైట్ 2 బొగ్గలు కూడా నల్లగా ఉన్నాయి సార్. ఓకే. నలుపు సార్, బాగా షేవ్ చేసేది తెలుస్తుంది. ఓకే. మొత్తం పోయింది సార్ ఇప్పుడు. సూపర్ సూపర్. అందరు నన్ను ఎవరు చూసినా ముఖం కలర్ వచ్చింది అంటున్నారు. వెరీ గుడ్ వెరీ సో గుడ్. ఇన్ని జరిగాయి సార్. మేజర్ నాకు సెమన్ క్వాలిటీ వచ్చింది. నా వెయిట్ లాస్ అయ్యాను. ప్లస్ ముఖంలో ఉండే ఆ స్కిన్ బ్లాక్నెస్ అంతా పోయింది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. మీకు చాలా థ్యాంక్స్ సార్. తప్పకుండా అండి. మీ డైట్ వల్ల. అది సార్, And ఇది నా moreover, మీరు సక్సెస్. ఇదే కమిట్మెంట్ యా, ఎక్సలెంట్. సో యా, ఇలాంటి టెస్టిమోనియల్స్ మన దగ్గర వీ హ్యావ్ మెనీ ఆఫ్ సచ్ టెస్టిమోనియల్స్ దట్ మల్లికార్జున్ గారు ప్రెజెంటేషన్ లో చెప్పినట్లు వీ హ్యావ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్. సో మీరు మీ లైఫ్ ని చాలా హెల్దీగా ట్రాన్స్ఫార్మ్ చేయాలని అనుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ ఆర్ డయాబెటీస్ ఆర్ ఎనీథింగ్, ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈ కాల్ అవ్వగానే ఏంటంటే మిమ్మల్ని ఈ కాల్ లింక్ ప్రొవైడ్ చేసిన వ్యక్తిని మీరు కన్సల్ట్ అవ్వండి. సో మాతో ఒక ఎక్స్పర్ట్ ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో టేక్ దట్ కన్సల్టేషన్. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్, మల్లికార్జున్ గారు, చలపతి సార్ ఫర్ షేరింగ్ యువర్ విజ్డమ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే నాకేం సిమ్టమ్స్, నాకు ముందు థైరాయిడ్ టాబ్లెట్ ఒక్క రోజు ఆపినా కూడా బాగా సిమ్టమ్స్ అగ్రివేట్ అయ్యేది. ఆవలింతలు వచ్చడము, ఓకే, ఫెటీగ్ రావడం, ఈజీగా ఎక్కువ నిద్ర మార్నింగ్ 7:30, 8 అయినా లేకపోవడము. ఓకే. అట్లా పొరపాటున ఒక 2 రోజులు థైరాయిడ్ టాబ్లెట్ మర్చిపోయానంటే మార్నింగ్ లేసి ఈ సిమ్టమ్స్ ఎక్కువ గుండెదాడు ఎక్కువ ఉండేది. ఓకే. అసలు ఇప్పుడు 1.5 month అవుతుంది. ఐ థింక్ 1 month 20 days అలా అవుతుంది. జూన్ 10th నుంచి వేసుకోవట్లా. ఓకే. సో 40-45 days గా హ్యాపీగా ఉందండి. ఏమీ ప్రాబ్లం లేదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇది సైకిల్స్ కూడా రెగ్యులర్ గానే వస్తుంది. సో అది కొంచెం టెన్షన్ పడ్డాను నేను. ఓకే. సో సైకిల్ కూడా నార్మల్ గానే, జస్ట్ ఒక 2 days డిలే అయింది, బట్ నార్మల్ గానే వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం ఇబ్బంది పడి కొట్టినా కూడా గెట్ ఆన్ అయ్యాను కాబట్టి హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ మేడం. యా. సో రమేష్ సార్ ఇంకా ఉన్నాయా? ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇప్పుడు మనం చూపిస్తాం. ఓకే. As of now. Yeah. So as of now, that's it. And yeah, so with this we are done for today, Andy. So thank you so much for taking your time. We wish you best of your health. Sir, Thank you. Good night.